కొడుకు క్రికెట్ కోసం తన కెరీర్ ని వదులుకున్న నితీష్ కుమార్ రెడ్డి తండ్రి లాంటిదే ఈ కథ కూడా. కానీ ఇక్కడ ఆ క్రికెటర్ అమ్మాయి, తనే గొంగిడి త్రిష. త్రిష అండర్-19 T20 మహిళల ప్రపంచ కప్ లో సిరీస్ మొత్తం అద్భుతంగా ఆడుతూ ఇండియన్ మహిళల క్రికెట్ లో ఫ్యూచర్ స్టార్ గా ఎదుగుతోంది. 10 మ్యాచ్ల్లో 64.83 యావరేజ్ తో 389 పరుగులు సాధించింది. తన స్ట్రైక్ రేట్ 138.92గా ఉంది. ఇప్పటివరకు అండర్-19 మహిళల ప్రపంచ కప్ లో ఎవరూ సాధించినది 59 బంతుల్లోనే 110 పరుగులతో అజేయంగా నిలిచి సెంచరీ చేసింది. అండర్-19 T20 మహిళల ప్రపంచ కప్ లో సెంచరీ చేసిన మొదటి ప్లేయర్ గా రికార్డు సృష్టించింది. గొంగడి త్రిష డిసెంబర్ 15, 2005లో భద్రాచలంలో జన్మించింది. త్రిష ఫాదర్ జిమ్ ట్రైనర్. చిన్నప్పుడే త్రిషలోని క్రికెట్ టాలెంట్ ని గుర్తించి తను చాలా బాగా ఎంకరేజ్ చేసేవాడు. కేవలం క్రికెట్ కోసమే భద్రాచలంలో ఉన్న జిమ్ ను వదిలేసి సికింద్రాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. త్రిషకి 7 years ఉన్నప్పుడు సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయింది. ఆ తర్వాత హైదరాబాద్ కి, సౌత్ జోన్ కి వివిధ గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ లో ఆడి సత్తా చాటింది. 2017, 2018లో సీనియర్ ఉమెన్స్ T20 లీగ్ లో హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేసింది. త్రిష ఇండియా బీ కూడా ఆడింది. 2021-22లో సీనియర్ ఉమెన్స్ ఛాలెంజర్ ట్రోఫీలో అద్భుతంగా రాణించడంతో 2023 అండర్-19 వరల్డ్ కప్ లో స్థానం సంపాదించింది. త్రిషకి ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ ఇది రెండోసారి. మొదటిసారి కూడా ఫైనల్లో 24 పరుగులు చేసి కప్ అందుకోవడంలో తన పాత్ర పోషించింది. ఫస్ట్ వరల్డ్ కప్ లో తన అంత పెద్దగా రాణించకపోయినా ఈ వరల్డ్ కప్ లో మాత్రం త్రిష వరుసగా మ్యాచ్ విన్నింగ్ గేమ్స్ ఆడుతోంది. స్కాట్లాండ్ తో మ్యాచ్ లో అయితే అజేయంగా 110 పరుగులతో పాటు 3 వికెట్లు కూడా తీసింది. స్కాట్లాండ్ తో జరిగిన సూపర్ 6 మ్యాచ్ లో 59 బంతుల్లోనే 110 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచిన ఆమె ఇన్నింగ్స్ లో 4 6లు, 13 4లు ఉన్నాయి. తన బ్యాటింగ్ లో ఆఫ్ సైడ్, స్ట్రైట్ డ్రైవ్స్ తో చాలా చక్కగా ఆడుతోంది. క్రికెట్ లో మిథాలీ రాజ్ తన ఇన్స్పిరేషన్ అని చెప్తున్న త్రిష తనకు తగ్గట్టుగానే మిథాలీ తర్వాత ఒక తెలుగు అమ్మాయి ఇండియా తరపున లాంగ్ కెరీర్ కొనసాగించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్రికెట్ లో రాణించాలంటే ఇష్టంతో పాటు దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ కూడా ఉండాలి. త్రిష ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు చొప్పున రోజుకి 8 గంటల పాటు ప్రాక్టీస్ చేసేది. ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టిన తత్వం ఉన్న త్రిష ఆ మొండితనంతోనే ఇప్పుడు క్రికెట్ లో రాణించేలా చేస్తోంది. క్రికెట్ సెక్షన్ తీసుకోవాలంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానికి కూడా వెనకాడకుండా త్రిష వాళ్ళ నాన్న తనని ప్రోత్సహించారు. ఆయన కళ నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న త్రిష తన తండ్రి ఎదురుగానే సెంచరీ చేసి తనకు అంకితం ఇచ్చింది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా నచ్చిన రంగాల్లో ప్రోత్సహిస్తే ఛాంపియన్స్ అవుతారనడానికి ఈ అమ్మాయి ప్రత్యక్ష ఉదాహరణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.